సినిమాలు అనిపించింది? అమ్మాయిలు నమ్మకండి అని మళ్ళీ ప్రూవ్ చేశాడు. సో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 1లో మనం ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేస్తామో అలా ఎంటర్టైన్ అవుతాం. కానీ స్టోరీ ఏమి ఉండదు, ఒక ఫ్లో ఉంటుంది అనమాట. అంటే టిల్లు ఎలా అయితే మనం టిల్లు మొత్తం ఉన్నంతసేపు ఎంజాయ్ చేస్తామో ఫస్ట్ పార్ట్లో, ఇందులో కూడా అలా ఎంజాయ్ చేస్తాం. ఫన్ మాత్రం త్రూ అవుట్ ఉంది. ఇప్పుడు కాస్ట్యూమ్ వేసుకొచ్చారు మీరు, DJ2 అయినా యాక్ట్ చేయవచ్చు, అలాంటివి ఏం లేదు. సీక్వెల్ బేసిక్గా అందరూ సూపర్ మ్యాన్ సీక్వెల్ ఉంది. సీక్వెల్ నాకు అంటే అలా వదిలిపెట్టారు, ఉండొచ్చేమో మేబీ ఫ్యూచర్లో, ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్పైడర్ మ్యాన్ డ్రెస్లు, సూపర్ మ్యాన్ డ్రెస్లు, హనుమాన్ డ్రెస్లు, సో ఇలా ఎవరి ఫేవరెట్ హీరోలు వాళ్ళు వేసుకున్నారు. సో నాకు DJ టిల్లు ఇష్టం. యాజ్ ఏ ఫ్యాన్ బాయ్గా నాకు అడ్మైర్ చేస్తాను. ఇప్పుడు ఇందులో ఇంకా సిద్ధు తప్ప ఇంకా ఎవరైనా బాగా చేశారు? సిద్ధువే బాగా చేశారు. సిద్ధువే వన్ మ్యాన్ షో. అంటే మీరు బేసిక్గా ఫస్ట్ పార్ట్లో ఎలా అయితే మీరు ఎంటర్టైన్ అవుతారో, సిద్ధు క్యారెక్టర్ని ఎలా అయితే ఓన్ చేసుకుంటారో, ఇందులో కూడా సేమ్ అనమాట. కాకపోతే స్టోరీ పెద్దగా ఏమి ఉండదు, చాలా షార్ట్ డ్యూరేషన్ తక్కువ ఉంది, కానీ ఎంటర్టైన్ అవుతారు. అబ్బో అన్నంత చెప్పలేను, కానీ బాగుంది. నవ్వుకోవచ్చు భయ్య, సరదాగా నవ్వుకోవచ్చు. ఇప్పుడు మనం సినిమాకి ఎందుకు వెళ్తాం? ఎంజాయ్ చేయడానికి వెళ్తాం, అలా ఎంజాయ్ చేయొచ్చు. ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అమ్మాయిలు నమ్మకండి బ్రో, అంతే. అనుపమ గుణపమ అది ఒకటి బాగుంది. ఇప్పుడు రాధిక ఎంట్రన్స్ ఎలివేషన్ అన్ని అది చెప్పడం మర్చిపోయినా, అది స్పాయిలర్ అలర్ట్ అవుతుంది కదా. బేసిక్గా స్పాయిలర్ అలర్ట్ ఎందుకు అంటానంటే అది ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్. ఇప్పుడు మేము ఆడియన్స్ కి మీరు ఏమంటారు, ఆ ఎలివేషన్ ఒక హ్యూజ్ మూమెంట్ ఇస్తుందా లేకపోతే ఏముందా అనిపిస్తుందా? బాగా ఇస్తుంది. అంటే బేసిక్గా నేను ఫస్ట్ ప్రీమియర్ కాబట్టి ఇది అక్కడ హై ఎలా ఉందంటే అందరు అరిచారు, సేమ్ అదే హైలో వీళ్ళు కూడా ఉంటారు అనమాట యాజ్ యూజువల్గా. ఇప్పుడు మీరు 1 wordలో చెప్పండి సినిమా ఏం చెప్తారు? సూర్యదేవర్ నాగవంశీ గారి మీద ఉట్టేసి చెప్తున్నా, సినిమా బాగుంది భయ్య. అంటే ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే అందులో ఒకటే కాస్ట్యూమ్తో ఉంటాడు టిల్లు బాయ్, ఇందులో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. అండ్ అనుపమ పరమేశ్వరన్ క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయం మనం. లొకేషన్స్ కూడా సేమ్? లొకేషన్స్ వేరే ఉన్నాయి. కార్ ఒకటి కలర్స్ మార్చారు, లైట్స్ అండ్ కలర్స్ మార్చారు, అండ్ కాస్ట్యూమ్స్ బాగుంది. సో త్రూఅవుట్ ఫిలిం ఏంటంటే ఒక యూత్ఫుల్ డ్రామా, ఫ్యామిలీతో చూడొచ్చు బ్రో. ఓకే, కలర్దలు పెట్టారు, లేదు అంటే కొంచెం కళ్ళు ప్రాబ్లం ఉంది అందుకని. లిల్లీయా దాని పేరు రాధిక సినిమాలో? యాక్చువల్లీ లిల్లీయే, కానీ రాధిక కంటే ఘోరంగా ఉంటుంది క్యారెక్టర్. సో అంటే ఎవరి అవసరాల కోసం వాళ్ళు వస్తారు కదా. సో అంటే రియల్ లైఫ్కి ఒక మంచి మెసేజ్ ఈ సినిమా. ఎందుకంటే అమ్మాయిలు వాళ్ళు చూడటానికి క్యూట్గా ఉంటారు, చేసినవన్నీ క్రూయల్ పనులని మళ్ళీ ప్రూవ్ చేశాడు టిల్లు బాయ్. సో క్యూట్గా ఉన్న అమ్మాయిలను అస్సలు నమ్మకండి. ఇప్పుడు కార్తీక్ దీపం పక్కలిపోయి మళ్ళీ రాధిక ఫామ్ లోకి వచ్చిందంటారు మార్కెట్. అంతే క్యూట్గా ఉండే అమ్మాయిలను అస్సలు నమ్మకండి, అండ్ బ్యూటిఫుల్గా ఉండే అమ్మాయిలను నమ్మొద్దు. అసలు అమ్మాయిలను నమ్మొద్దు భయ్య. అది అమ్మాయిలు లేకపోతే సినిమా లేదు కదా. సినిమాలు చూడొచ్చు బ్రో, నేను చూడొచ్చు అంటున్నా, నమ్మొద్దు అంటున్నా. చాలా మోసపోయినట్టున్నాను లైఫ్ లో. అలాంటివి ఏం లేదు, మోసం ఏం లేదు. కానీ తిరిగేది అమ్మాయిలతో కదా, అమ్మాయిలతో చెప్తే చాలా సార్ అమ్మాయిలతో చూసాను. ఇప్పుడు అమ్మాయిలతో తిరగడంలో తప్పు లేదు బ్రో, అమ్మాయిలను నమ్మడంలో తప్పు ఉంది. అమ్మాయిలతో తిరగొచ్చు, కానీ అమ్మాయిలు నమ్మకూడదు అంటున్నాను. ఇప్పుడు పులిహోర అలాంటి డజంట్ మ్యాటర్. కానీ టిల్లు సినిమాని మీరు ఎంజాయ్ చేయండి, మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళండి, బ్రేకప్ అయిపోద్ది. సింగిల్కి వెళ్తే లవ్ చేయబుద్ది అయ్యదు, అండ్ మోర్ ఓవర్ ఫ్యామిలీతో వెళ్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అదంతా నాకు తెలియదు, నన్ ఆఫ్ మై బిజినెస్. సో త్రూఅవుట్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఎలాంటి ఆడియన్కి అయినా సినిమా నచ్చుతుంది. అనుపమదా? ఉన్నాయి. ఇక్కడ టాటూ ఉంటుంది, సో ఆ టాటూ బాగుంది. సో లేదు సో త్రూఅవుట్ ఫిలింలో మీరు బాగా ఎంజాయ్ చేసేది టిల్లు క్యారెక్టర్ని, అనుపమ క్యారెక్టరైజేషన్ని, బ్యాక్గ్రౌండ్ స్కోర్ని, కెమెరా వర్క్ చాలా బాగా అనిపించింది. తక్కువ డ్యూరేషన్ ఉంది కానీ బాగుంది. అంటే ఎక్కడ బోర్ అనిపించలేదు నాకు, ఎంజాయ్ చేసాము.